తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచన భాగాలు మనం చదువుకున్నాం. అందరూ వినాలి, జాగ్రత్తగా చదువుకుందాం. ఈ వచన భాగాల నుండి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. హల్లెలూయా. ఎంతమంది ఎన్నిసార్లు చదివారు ఈ వచన భాగాన్ని ఇంటి దగ్గర? చాలాసార్లు చదువుకుంటారు. ఎవరంటున్నారు ఈ మాటలు? దేవుడైన యెహోవా తన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు అంటున్నాడు. ఈ మాటను ఒకసారి మనం పరిశీలన చేస్తే జాగ్రత్తగా వినమ్మా. ఒక భర్త వచ్చి భార్యతో అంటున్నాడు, నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు అంటున్నాడు అనుకో. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య బంధం? ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? బాగుంటుందా బాగోదా? అస్సలు వారు కలిసి జీవించడం సాధ్యం కాదు. అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, వ్యాపారస్తుల మధ్య ఒకవేళ ఇటువంటి సంబంధమే. ఎటువంటి సంబంధం? నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. అంటే తలంపండి ఏంటి? తలంపండి ఏంటి? ఆలోచన. అంతేనా? నా ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు, నీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు అని ఒక స్నేహితుల మధ్య, భార్య భర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, వ్యాపారస్తుల మధ్య ఇటువంటిది కనుక వస్తే వారు సుఖంగా ఉండగలరా? సంతోషంగా ఉండగలరా? వారి మధ్య ఏ బంధం అయితే ఉందో ఆ బంధం చక్కగా ఉండగలుగుతుందా అంటే అస్సలు సాధ్యం కాదు. మరి ఇక్కడ దేవుడు ఈ మాట, ఏ బంధం ఇక్కడ? తండ్రి బిడ్డలు, దేవుడు విశ్వాసులు అనే బంధంలో ప్రభు అంటున్నాడు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు. నా తలంపులు వంటివి కాదు నీ తలంపులు, నా త్రోవలు వంటివి కాదు నీ త్రోవలు. మీరు వేరు, నాది వేరు. నేను ఒకలా ఆలోచిస్తాను, మీరు ఒకలా ఆలోచిస్తారు. మీరు ఒకలాంటి మార్గంలో ఉండమంటారు, మీరు మరో మార్గంలో ఉండి ఉంటారు అని ప్రభు అంటూ ఈ మాటలు కనుక వింటే నిజమైన క్రైస్తవుడికి చాలా బాధ, కష్టం అనిపించాలి. భర్త భార్య దగ్గరికి వచ్చి, ఎప్పుడు అర్థం చేసుకోవాలను, నీకు అర్థం కాదా? ఎప్పుడు నేనేం చెప్తున్నాను, ఏంటి వింటున్నావు అనే భర్త అంటుంటే భార్యకి అర్థం అవ్వాలి. నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? అసలు నేను చెప్పేది నువ్వు వింటున్నావు అసలు అంటుందనుకో. ఇద్దరి మధ్య గొడవ తప్ప యాక్చువల్గా పీస్ అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు. అసలు ఆవిడ ఒక తలంపుతో ఉంటుంది, ఈయన ఒక తలంపుతో ఉంటాడు. ఆవిడ ఒక త్రోవలో వెళ్తుంది, ఈయన ఒక త్రోవలో వెళ్తూ ఉంటే ఎట్లా వారి జీవితం, వారి సుఖం, వారి సంసార జీవితం ఎట్లా సాగుతుంది ముందుకే? సాధ్యం కాదు కదా. మరి దేవుడు బిడ్డ అనే ఈ సంబంధంలో కూడా నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు అని ప్రభు అన్నప్పుడు మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏంటి ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు? ప్రభు అన్నాడు, నువ్వు నేను ఒకటే, నాలో నువ్వు నీలో నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. మనిద్దరం ఒకటే అంటున్నాడు. నేను నా మార్గంలో ఉన్నాడు అంటున్నాడు. ప్రభు యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే క్రైస్తవుడు, దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎట్లా ఉండాలంటే దేవుని యొక్క తలంపులతో జీవించాలి, దేవుని త్రోవలో వెళ్ళేవాడుగా ఉండాలి. కానీ మనుషులు ఎట్లా ఉన్నారు, దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంటే వారి ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి అత్యంత దారుణమైంది, భయంకరమైంది. ఈ మాట చూసి మనం సంతోషించకూడదు, ఈ మాట చూసి మనం ఊరికే విడిచిపెట్టకూడదు. ఈ దేవుడు పలుకుతున్న ఈ మాట ద్వారా మనం గమనిస్తే కనుక ప్రభు అంటున్నాడు 9వ వచనంలో, ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎత్తుగా ఉన్నవంటే గొప్పవి, శ్రేష్టమైనవి, పరలోక సంబంధమైనవి, దీవెనకరమైనవి అని అర్థం అన్నమాట. అంటే మనకి పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన, శ్రేష్టమైన, పవిత్రమైన మార్గములు కానీ తలంపులు కానీ మనకు పుట్టడం లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. తలంపు, మార్గం అని రెండు విషయాలు ప్రభు చూపించాడు. అంటే ఆలోచన, మార్గం. ప్రతి మార్గానికి ముందు ఆలోచన వస్తుంది.
ఒక ఆలోచన ఒక మార్గాన్ని తెలుస్తుంది. కుడికి వెళ్దామా, ఎడమకు వైపు వెళ్దామా, ముందుకు వెళ్దామా, వెనక్కి వెళ్దామా, ఆగిపోదామా అనేది ఆలోచన ద్వారా నిర్ణయించుకుంటాం ఏం చేద్దాము అని. అంటే మనం జీవించే జీవితంలో మార్గము నిర్దేశించేది మన ఆలోచనలే. ఒకవేళ మనలో కనుక దైవ సంబంధమైన దేవుడు అనుకుంటున్న దేవుడు తలంపులు కనుక మనకు వస్తే మన తలంపులన్నీ కూడా దైవంగా ఉంటాయి. మనకు కనుక చెడు తలంపులు వస్తే మన చెడు తలంపులన్నీ కూడా దేవుడికి వ్యతిరేకంగా అపవాదికి తొత్తుగా ఉంటాయి అని ప్రభు అంటున్నాడు. నిజానికి తలంపులు లేకపోతే ఆలోచన అంటున్నాం కదా, ఎలా వస్తాయండి ఇవి? తలంపు ఎలా పుడుతుంది, ఆలోచన ఎలా పుడుతుంది? ఏదైనా వనంలో అవ్వ ఆదాములు వారు చక్కగా సంతోషంగా పవిత్రంగా పరిశుద్ధంగా దేవునితో సమాసంలో బ్రతుకుతూ ఉన్నంతసేపు కూడా వారు పవిత్రంగా పరిశుద్ధంగానే ఉన్నారు. వారు దిగంబరులుగా ఉన్నప్పటికీ కూడా వారికి అపవిత్రత అనేది వారి కంటిలో కానీ వారి ఒంటిలో కానీ వారి ఆలోచనలో కానీ లేనే లేదు. కానీ ఎప్పుడైతే అపవాది వారికి చెడు తలంపు పుట్టించింది, ఏమని పుట్టించింది? నీవు గనుక ఈ పండు తింటే నువ్వు దేవుళ్ళగా మారుతావు, నీకు వెలుగొస్తుంది అనే ఒక థాట్, ఒక తలంపు, ఒక ఆలోచన అవ్వ మనసులో పుట్టించింది. ఆ మనసులో పుట్టిన ఆలోచన వారు పడిపోవడానికి, వారు దిగజారిపోవడానికి, ఆ తలంపు వారిని దేవుడికి వ్యతిరేకమైన మార్గంలో నడిపించింది. అందువల్ల వారు దేవుడికి దూరమై భ్రష్టులై శాపగ్రస్తులై ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి రక్షించవలసిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక తలంపు ఒక దారి చూపిస్తే అది దైవకమైతే ఆశీర్వాదం, అది పరలోక రాజ్యానికి తీసుకుపోతుంది. ఒక తలంపు చెడ్డదై అది చెడు మార్గం పట్టిస్తే అది శబ్దములోకి, శాపములోకి, మరణంలోకి తీసుకుపోతుందని ప్రభు సెలవిస్తూ అంటూ ఉన్నాడు. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు అని ప్రభు అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో కూర్చున్న మనమందరం కూడా ఆలోచించేయాలి. నా తలంపులు అంటే నా ఆలోచనలు దైవికంగా ఉన్నాయా, నా ఆలోచనలు దుష్టంగా ఉన్నాయా? అసలు నిజానికి తలంపు ఎలా పుడుతుంది? తలంపులు రెండు రకాలు. ఒకటి లోక సంబంధమైన తలంపు, రెండవది దైవ సంబంధమైన తలంపు. లోక సంబంధమైన తలంపు ఎలా పుడుతుంది? చదువుకున్న వచ్చిన భాగం 1 యోహాను 2వ అధ్యాయము, మనందరికీ బాగా తెలిసిన వచ్చిన భాగమే. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచ్చిన భాగాలు చదువుకుందాం స్పష్టంగా చక్కగా. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు. ఏం చెప్తున్నా? తండ్రి వలన పుట్టినవి కావు. మరి తండ్రి వల్ల పుట్టకపోతే ఎవరి వల్ల పుట్టాయి? అవి లోక సంబంధమైనవి. అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, కానీ లోక సంబంధమైనవి. ఈ లోకములో ఉన్నదంతా ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. అవి తండ్రి వలన పుట్టినవి. ఎక్కడ పుడతాయండి అవి? నిజంగా మనలో ఏమి పుడతాయంటే మన తలంపుల్లోకి వస్తాయి. శరీరాశతో, నేత్రాశతో, జీవపుడమ్మతో మనలో తలంపులు, మనలో ఆలోచనలు పుడుతున్నాయంటే అది దేవుడి వలన కలిగినవి కాదు అని వాక్యం చెప్తుంది. అది లోక సంబంధమైంది. అంటే అపవాదైన దుష్టుడు లోకాన్ని ఆధారం చేసుకొని లోకం ద్వారా మనలో చెడు తలంపులు పుట్టిస్తూ మనం నడిచే త్రోవలు, నేత్రాశ కలిగిన త్రోవలు, శరీరాశ కలిగిన త్రోవలు, జీవపు డమ్మం కలిగిన త్రోవలు అవి దేవుడికి వ్యతిరేకమైనవిగా ఉంటూ ఉన్నాయని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అవ్వ ఏమని ఆశపడింది? నేత్రాశ. అంతేనా? అబ్బా ఏం చూసింది? పండుని చూసి అబ్బా ఎంత రమ్యముగా ఈ పండు ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. నువ్వు దేవుళ్ళ గొప్పడు అయిపోతావు, దేవుడంత వెలుగు నీకు వచ్చేస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. ఎవరి వల్ల పుడుతున్నాయి తలంపులు? మనలో పుట్టే తలంపులు ఎవరి వల్ల పుడుతున్నాయంటే ఒకవేళ నీలో కనుక శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం ద్వారా నీలో తలంపు పుడితే ఆ తలంపు లోక సంబంధమైంది, లోకాన్ని ఆధారం చేసుకున్న అపవాది నీకు తలంపు పుట్టిస్తూ ఉన్నాడని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. అందరూ చెప్పాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని తలంపు జాతకులు కూడా చెప్పే జాతకులు దేవుని తలంపు పుట్టాలి. దేవుని తలంపు ఎలా పుడతారు? సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జర్మనీ ఇతర దేశాలతో యుద్ధం జరుగుతుంది.
యూరోప్ ఖండం అంతటి స్వాధీనపరచుకోవాలని ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది. దానికి అన్ని దేశాలు ఒకవైపు, జర్మనీ దేశం ఒకవైపుగా ఉండి యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో యుద్ధంలో చాలా మంది గాయపడ్డారు. బుల్లెట్లు దిగిపోయాయి. ఆపరేషన్ చేసి కాళ్ళు చేతులు తీసేయాల, బుల్లెట్లు పడితే గుండెల్లో అవి తీసేయాలా, ఒంట్లో పడిన బుల్లెట్లు, గన్ ఫైరింగ్లో బుల్లెట్లు తీసేయాలా, బాంబులు వెళ్ళి చేతులు కాళ్ళు గాయాలైతే చేతులు కాళ్ళు తీసేయాలా. హాస్పిటల్కి వచ్చారు. ఈ రోగులందరినీ పట్టుకొచ్చారు. ఎవరెవరైతే యుద్ధాల్లో గాయమునుంది బుల్లెట్లు దిగిపోయిన వాళ్ళందరినీ హాస్పిటల్ పట్టుకొచ్చారు. హాస్పిటల్లో పెట్టారు. పెడితే డాక్టర్ గారు అందరికీ వైద్యం చేస్తున్నాడు. అయితే కాలు తీసేయాలన్నా, చెయ్యి తీసేయాలన్నా, ఒంట్లో దిగిన బుల్లెట్ తీసేయాలన్నా ఖచ్చితంగా ఒక ఇంజక్షన్ వేయాలి. ఇంజక్షన్ ఏంటంటే పెయిన్ కిల్లర్. ఏమయ్యాలా? నొప్పి పుట్టకుండా ఉండే ఒక ఇంజక్షన్ వేయాలా. అయితే ఆ నొప్పి పుట్టకుండా ఉండే ఇంజక్షన్ అయిపోయింది. చాలా మంది పేషెంట్లు ఉన్నారు. పెయిన్ కిల్లర్ వేసి ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేయాలి, కాలు తీసేయాలి, చెయ్యి తీసేయాలా. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాదు డాక్టర్కి. అయితే ఆ సమయంలో, యుద్ధ సమయంలో ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుందాం, ఎక్కడి నుంచో ఇంజక్షన్ రప్పించుకుందామంటే అవకాశం లేని పరిస్థితి. అప్పుడు ఈ ఒక డాక్టరు ఒక ఆలోచన చేశారు. ఏం చేయాలంటే ఆయన సెలైన్ బాటిల్లో ఉన్న వాటర్ని తీసి ఇంజక్షన్ ఎక్కించి ఆ వ్యక్తితో చెప్తున్నాడు, జాగ్రత్తనండి. ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు ఆపరేషన్ చేస్తున్నాను, నువ్వు కంగారు పడద్దు, నేను నీకు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఎక్కిస్తున్నాను, నొప్పి అంతా ఉండదు, చక్కగా ఆపరేషన్ జరిగిపోద్దని ఆ వ్యక్తికి ఇంజక్షన్ ఇస్తున్నాడు. కానీ ఆ ఇంజక్షన్ ఏ ఇంజక్షన్? అది పెయిన్ కిల్లర్ కాదు. ఏ ఇంజక్షన్ అది? సెలైన్ వాటర్. ఆ ఇంజక్షన్ ఎక్కించి నీకు పెయిన్ కిల్లర్ ఎక్కిస్తున్నాను, నొప్పి తగ్గిపోతుంది. ఆ ఇచ్చిన తర్వాత అతడు కాలు కోస్తున్నాడు, చెయ్యి కోస్తున్నాడు, బుల్లెట్ తీసేశాడు. నొప్పి పుట్టలేదు వాళ్ళకి. చక్కగా ఆపరేషన్ జరిగిపోయింది. ఎలా జరిగింది? ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్నాడు. స్నేహితులతో సైకిల్ పోటీ పెట్టుకొని సైకిల్ మీద, రోడ్డు మీద సైకిల్ ఇద్దరు తొక్కుకుంటూ వెళ్తున్నాడు. నువ్వంటే నువ్వు ముందు వెళ్తానని చెప్పి పోటీ పెట్టుకుని వెళ్తూ ఉంటే ఒక కారు 80 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఆ వ్యక్తిని గుద్దింది. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ వ్యక్తి ఎగిరెగిరి పడి వెనకాల ఉన్న వెన్నెపూస మొత్తం ఇరిగిపోయింది. హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అతనికి హాస్పిటల్లో వైద్యం చేసినప్పుడు చెప్పారు, వెనకాల వెన్నెపూస అంతా ఇరిగిపోయింది, ఒక రాడ్ పెట్టాలి నీకు అని చెప్పారు. అయితే రాడ్ పెట్టినా నీవు నడవలేవు, నువ్వు పడుకునే ఉండాలి తప్ప నువ్వు నడవలేవు, నువ్వు కూర్చోలేవు, నువ్వు ఏ పని చేయలేవు, నువ్వు అలా ఉండడం కోసం మాత్రమే రాడ్ పెడుతున్నామని చెప్పారు. చెప్పగానే వ్యక్తి డాక్టర్తో అన్నాడు, లేదు నేను నడుస్తాను, నేను పరిగెత్తాను కూడా, నేను కూర్చుంటాను కూడా, నేను నిలబడతాను కూడా అని చెప్పాడు. ఇది సైంటిఫిక్గా, మెడిసిన్ వైజ్గా చూస్తే ఇది అసాధ్యము, నడవలేదు బాబు అని చెప్పాడు. లేదండి నేను ఖచ్చితంగా నడుస్తాను అని చెప్పాడు. 12 వారాల తర్వాత వ్యక్తి నిలబడి నడిచాడు. ఎలా సాధ్యమైంది? బర్మింగ్హామ్ అనే ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఒక క్యాన్సర్ హాస్పిటల్లో ఒక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ ఏంటంటే క్యాన్సర్తో బాధపడుతున్న రోగులను తీసుకొచ్చి హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటే ఒక టెస్ట్ చేద్దాం, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ఈ క్యాన్సర్ పేషెంట్లో కొంతమందిని 2 గ్రూపుల కింద విడదీశారు. ఇద్దరిని కూడా సపరేట్ వార్డులో పెట్టారు. ఇద్దరికి ఏమని చెప్పారంటే, మీకు ట్రీట్మెంట్, కిమోథెరపీ అనే ట్రీట్మెంట్ మీకు ఇస్తాం మేము. ఈ కిమోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా కలిగే సింటమ్స్ ఏంటంటే మీ జుట్టు ఉడికిపోతుంది, మీకు వాంతులు ఎక్కువ అవుతాయి, రోజుకి మీరు బరువు తగ్గిపోతారు. ఈ 3 సింటమ్స్ చెప్పారు. కిమోథెరపీ అనే ట్రీట్మెంట్ క్యాన్సర్ పేషెంట్కి ఇస్తూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్ ఇస్తే జుట్టు ఉడికిపోతుంది. ఏం చెప్పారు? ఇంకా వాంతులు తరచుగా అవుతూ ఉంటాయి, అలాగే నువ్వు బరువు తగ్గిపోతావు, వెయిట్ లాస్ అవుతావు అని చెప్పారు. ఈ ఇద్దరిని కూడా 2 గ్రూపులుగా విడదీసి 2 రూముల్లో పెట్టి వాళ్ళు వైద్యం అందిస్తున్నారు. ఒక గ్రూప్ వారికి నిజంగా కిమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చారు. రెండో గ్రూప్ వారికి కిమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నటించారు. ఇవ్వలేదు, నిజంగా ట్రీట్మెంట్ ఇవ్వలేదు, నటించారు అంతే. వాళ్ళు అనుకుంటారు మా 2 గ్రూపుల వారు మాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఒక గ్రూప్కి ట్రీట్మెంట్, ఒక గ్రూప్కి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఇద్దరిని చూశారు. ఎవరికైతే ట్రీట్మెంట్ ఇవ్వలేదో, నటించారో వాళ్ళకి జుట్టు ఊడిపోతుంది, వాళ్ళకి వాంతులు అయిపోతున్నాయి, వాళ్ళు బరువు తగ్గిపోతున్నారు. ఇది ఎలా సాధ్యమండి? నిజంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వలేదు కదా, ఎలా సాధ్యం? నేను అబద్ధం చెప్పట్లేదు. దిస్ ఈస్ ఎ సైంటిఫిక్ ప్రూఫ్. నిజంగా జరిగిన సంఘటనలు చెప్తున్నాను మీకు. ఏంటి? 3 సంఘటనలు చెప్పాను మీకు. 2వ ప్రపంచ యుద్ధం, క్యాన్సర్ హాస్పిటల్, యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి, 3 ఎలా ఉన్నారు గమనించండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను వినండి. మన బ్రెయిన్లో ఉన్న సెల్స్లో 2 హార్మోన్లు ఉన్నాయి. ఒక దాన్ని ఏమంటారంటే ప్లెసిబో అంటారు, రెండో దాన్ని ఏమంటారంటే నెసిబో అంటారు. ఈ 2 హార్మోన్స్ మన బ్రెయిన్లో ఉండి రిలీజ్ అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా మొదట 2వ ప్రపంచ యుద్ధంలో నీకు ఇస్తున్న ఇంజెక్షన్ పెయిన్ కిల్లరే అని చెప్తే ఆ ఇంజెక్షన్ని నమ్మాడు.
నమ్మాడు. నమ్మకం ఏం చేసిందంటే ప్లెసిబో అనే హార్మోన్ని రిలీజ్ చేయడం వల్ల అతడిలో ఒక శక్తి, అతడిలో ఏం జరిగిందంటే నొప్పి పుట్టకుండా చేసింది. క్యాన్సర్ రోగులు హాస్పిటల్లో పెట్టి వారికి వైద్యం చేస్తున్నట్లు నటిస్తే వారి నమ్మకం, మాకు వైద్యం జరుగుతుందనే నమ్మకం వల్ల, వారు చెప్పిన సిమ్టమ్స్ మాకు జరుగుతున్నాయని నమ్మడం వల్ల వారు చుట్టూరిపోయింది, వారికి వాంతులు అవుతున్నాయి, వారు బరువు తగ్గిపోతూ ఉన్నారు. అది నమ్మకం. అలాగే యాక్సిడెంట్ జరిగిన వ్యక్తికి డాక్టర్ చెప్పాడు అసాధ్యము, నువ్వు నడవలేవు, నువ్వు కూర్చోలేవు, నువ్వు పరిగెత్తలేవు, మంచం మీద పడి ఉండాలి, నువ్వు ఇలా ఉంగిపోయావు కనుక నేను ఇలా నేను పడుకోబెట్టడానికే నీకు రాడ్ వేస్తున్నావు అని చెప్పారు. నేను నిలబడతాను, నేను నడుస్తానని చెప్పిన వ్యక్తి గట్టిగా నమ్మాడు. అంటే ఏం చేసిందంటే మన బ్రెయిన్లో ఉన్న ప్లెసిబో నుండి రిలీజ్ అయిన హార్మోన్ ఆ వ్యక్తిని నిలబెట్టించింది, కార్యం చేసింది. నేను చెప్పేది అంటే అర్థం ఏంటో తెలుసా? ప్లెసిబో అనేది ఎలా పనిచేస్తుందంటే నీ నమ్మకంతో పనిచేస్తుంది. నెసిబో అనేది ఏంటంటే నీ నెగిటివ్తో పనిచేస్తుంది. అంటే నువ్వు నమ్మకపోతే ఇది నిజంగా పెయిన్ కిల్లర్ కాదు, ఇంజెక్షన్ నిజం ఇంజెక్షన్ కాదు అంటే కనుక అతని మీద లాగా కత్తి పెడితే నొప్పి పుడుతుంది. చాలాసార్లు గమనించండి, మనకి ఇంజెక్షన్ చిన్న సన్నగా ఉంటుంది, ఆ ఇంజెక్షన్ వేస్తాడు, చెయ్యి చూడుతున్నాడు, చుట్టి ఆ ఇంజెక్షన్ తీసి ఇలా కొడుతుంటే నీలో ఆటోమేటిక్గా నీకు భయం వేసేస్తుంది. భయం వేసేసి నీలో ఏమవుతుందంటే ఆ యొక్క ప్లెసిబో రిలీజ్ అవుతుంది. నీకు నొప్పి పుడుతుంది, ధైర్యం ఉండి నొప్పి పుడుతుంది, పై ధైర్యం ఉండి నొప్పి పుడుతుంది, ధైర్యం ఉండి ముందే మనకు చెప్తున్న వల్ల అది దిగినప్పుడు మనకు నొప్పి అనిపిస్తుంది. నీకు తెలియకుండా నువ్వు నడుచుకున్నప్పుడు చిన్న హాస్పిటల్ తెలియదు, నీకు నొప్పి పుట్టలేదే, చిన్న ముళ్ళు, అది కూడా సూది గుచ్చినంత చిన్నదే కానీ నొప్పి పుట్టలేదే. తేడా ఏంటి గమనించావా? 2 టాబ్లెట్స్ ఉన్నాయి. నేను బాగా గమనించాను, 2 టాబ్లెట్స్ ఉన్నాయి. ఆ టాబ్లెట్ పైన నేను పెప్పర్మెంట్ బెల్లతో తయారు చేసిన పైన పూత వేసాను, పెప్పర్మెంట్ పూత వేసాను టాబ్లెట్కి. లోపల ఏం పెట్టానంటే లోపల నేను చాక్లెట్ పెట్టాను, చిన్న చాక్లెట్ పెట్టాను అనమాట. పైన పెప్పర్మెంట్ అంటే టాబ్లెట్ కాదు కదా, టాబ్లెట్ లాగా తయారు చేసి ఇది వేసుకుంటే నీకు తలనొప్పి తగ్గిపోతుందని చెప్పాను. ఏం చెప్పాను నేను? ఇది వేసుకుంటే నీకు తలనొప్పి తగ్గిపోతుందని చెప్పాను. వాడు మంచి కవర్ సీల్ చేసి తీసి ట్యాబ్లెట్లో కనిపిస్తుంది, వేసుకుందాం. 10 నిమిషాలు పోయిన తర్వాత అడుగుతాను నేను, ట్యాబ్లెట్ తగ్గింది, నొప్పి తగ్గిపోయింది. ఇచ్చి ట్యాబ్లెటా పెప్పర్మెంట్ బెల్ ఇచ్చారు. దాన్ని నవ్వకూడదు, మింగకూడదు, నువ్వు ఏం చేయాలి? డైరెక్ట్ గుడ్లు పెట్టేసి నీళ్ళు వేసి నింపుకోవడమే, తగ్గిపోతుంది. 10 నిమిషాలు తగ్గిపోతుంది. నేను వెంటనే వాళ్ళు దాన్ని వేసుకుంటే తగ్గిపోయింది. వాట్ ఈస్ దిస్? ఏంటి జరుగుతుంది ఇక్కడ? నీకు తెలుసా? నీలో 2 హార్మోన్స్ ఉన్నాయి లోపల బ్రెయిన్లో ఫంక్షన్. అనేక సెల్స్ కనెక్ట్ అయి ఉంటాయి బ్రెయిన్లో. ఆ సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంది ప్లెసిబో. అంటే ఈ ప్లెసిబో రిలీజ్ అవుతుందంటే నీ నమ్మకంతో రిలీజ్ అవుతుంది. నెసిబో నువ్వు నమ్మకపోవడం వల్ల రిలీజ్ అవుతుంది. అందుకని చాలా మందిలో నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్. జరుగుతుంది నాకు అంటే కష్టం జరిగేస్తుంది నీకు, నాకు జరగదు అంటే నీకు జరగదు. నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్. అందుకని అందరూ ఏం చెప్తారు? పాజిటివ్గా ఉండు, ఆశా దృక్పథం కలిగి ఉండు అంటున్నాడు. కానీ మనం బైబిల్ ప్రకారంగా చూద్దాం. బైబిల్ ప్రకారంగా చూస్తే నీలో గనక విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ద్వారా నమ్ముట నీ వల్ల అయితే సమస్తము. నువ్వు నమ్మవు కనుక నీకేం సాధ్యం కాదు. ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వగలవా? ఇస్తావు నువ్వు అంటే ఇస్తుంది. నువ్వు నమ్మలేదు కనుక. కుంటోడి దగ్గరికి వచ్చిన దేవుడు బెతెస్దా కుంటి దగ్గరికి ఏమన్నాడు? నాయనా నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు ఎవరో సహాయం లేదు, నాకు ఎవరో తోడలేరు నాయనా, నేను ఇక్కడ పడి ఉన్నాను, నేను రావడానికి ముందే ఎవరో వచ్చి దిగిపోతున్నాడు, వారి ఫ్రెండ్స్ సహాయం చేస్తారు, వారి బంధువులు సహాయం చేస్తారు, నాకు ఎవరు లేరు. ఎంతసేపు అయ్యా నెగిటివ్తో ఆలోచిస్తాను. ప్రభు వచ్చిన మాట చెప్పాడు, లెగించి నీ పని పెట్టుకున్నాడు అనగానే దేవుని మాట, దేవుని వాక్యము వారిలో ఉన్న ప్లెసిబో రిలీజ్ చేసింది. నమ్ముట నీ వల్ల అయితే జరిగిపోదు కార్యం. నమ్ముట నీ వల్ల అయితే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు ఎక్కడెక్కడో చేయాల్సిన అద్భుతాలు ఆశ్చర్యకరం నీలోనే సమస్తం దాగి ఉంది. ఆ ప్లెసిబోని రిలీజ్ అవ్వాలంటే కనుక నీతో శక్తి జరగాలంటే, నీలో కార్యం జరగాలంటే నీ నమ్మకం, నీ విశ్వాసమే ఆధారం అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని తలంపులు పుట్టాలంటే నీకు విశ్వాసం కావాలి. అపవాది తలంపులు కావాలంటే నీకు అవిశ్వాసం కావాలి. అపవాది తలంపులు ఎప్పుడు కూడా నెగిటివ్ నెసిబో రిలీజ్ చేస్తుంది. జరగదు, ఇది జరగదు, నా వల్ల కాదు, నేను చేయలేము, నేను పరిగెత్తలేను, నేను చదవలేను, నేను ఉద్యోగం సంపాదించి నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు ఉండరు, నాకు ఇది జరగదు, నాకు అది జరగదు, నాకు ఇది రాదు, నాకు అది రాదు. ఎంతసేపు నెగిటివ్. పాజిటివ్
పాజిటివ్ లేదు, నెగిటివ్. ఎంతసేపు అందుకు అపవాదిని ఆధారం చేసుకున్నావు. అపవాది నీలో ఏం చేసినట్టే నీలో అవిశ్వాసం పుట్టించి అవిశ్వాసం ద్వారా లోక సంబంధమైన తలంపులతో నడిపిస్తుంది. అదే కనుక దేవుడి విశ్వాసం నీలో ఉంటే, అందుకనే చాలా మందికి ఎందుకు స్వస్థత రాదు, ఎందుకు చాలా మంది బాగుపడటం లేదు, ఎందుకు చాలా మంది దీవించబడటం లేదు, ఎందుకు దేవుడు వారిని ఆస్వాదించడం లేదు, ఎందుకు దేవుడు వారి పట్ల కార్యం చేయడం లేదు అంటే కారణం ఏంటంటే నువ్వే లోపం. నీలో నెగిటివ్ అనగా అపవాది తలంపులు ఎక్కువగా ఉన్నాయి. కానీ దేవుని తలంపుల ద్వారా నీలో ప్లెసిబో రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తాడు. తలంపు వింటున్నావా? ఏం చెప్తున్నాను? 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ అనుకుంది, ఏమనుకుంది? తలంపు వచ్చినానికి. తలంపు ఏ తలంపు వచ్చినానికి? ఒక తలంపు పుట్టుకొచ్చినానికి, నేను కనుక ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నేను బాగుపడుతున్నాను అనుకున్నాను. తలంపు, దైవ తలంపు. దైవ తలంపు ఎలా వచ్చినది? విశ్వాసంతో పుట్టుకొచ్చిన తలంపు. నేను గనుక ఎట్లాగైనా అక్కడికి పోయి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముడితే చాలు బాగుపడిపోతాను అనే తలంపు ఆమె విశ్వాసం ద్వారా పుట్టింది. ఆ విశ్వాసం ద్వారా పుట్టిన తలంపు ఆమె ప్రభు యొక్క నడిపించింది. ప్రభు ఆమెను ఎప్పుడైతే ప్రభు వస్త్రం ఇలా ముట్టిందో దేవుడి శక్తి రిలీజ్ అయిపోయింది. చట్మన బడిలో కట్టేసింది, రక్తధార కట్టేసింది. అప్పటి వరకు ఎంతమంది వైద్యులు ఎంతమందిని కలిసినా నయం కాదు, ఒక్కసారిగా రిలీజ్ అయ్యి ఆమె దేవుడు స్వస్థపరిచాడు. తలంపు. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ప్రభు అంటున్న మాటలు అర్థం చేసుకో. ఒకసారి నీలోనే ఉన్నంతా కూడా నీవు అవిశ్వాస సంబంధమైన వాడు అయితే కనుక నీలో సైంటిఫిక్ గా చెప్తున్నారు, నీలో నెసిబో అనే ఒక నెగిటివ్ థాట్స్, నెగిటివ్ తలంపులు నిన్ను దేవుడిలో ఎదగకుండా, దేవుడిలో ఉండకుండా, దేవుడు భక్తిగా చేయనివ్వకుండా, తద్వారా నువ్వు దీవించబడవు, నువ్వు ఆశ్రయించబడవు, నువ్వు ఎదగవు, నువ్వు ఫలించకుండా నువ్వు చేస్తుంది. అదే ఆశా దృక్పథం గలవాడై ఉండి నీలో కనుక విశ్వాసం ఆధారం చేసుకున్న ప్లెసిబో రిలీజ్ అయితే కనుక కార్యం జరుగుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. బైబిల్లో చెప్పుకుంటే కొద్దిగా బోర్డు అని ఉన్నాయి, చదువుదాం. ఎలా దేవుడు కార్యం చేస్తాడో ఒకసారి మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా చదువుకుందాం. కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ 2వ అధ్యాయం. మొదటి కొరింథీ నేను చదువుతున్నా, దయచేసి మీరు ఎవరు చదవకండి, నేను చదువుతాను. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 9 నుంచి 12 వరకు నేను చదువుతున్నాను. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 9 నుండి 12 వరకు. ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయాలకు గోచరము కాలేదు అని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులు మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకి దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొందిన. అంటే ఎవరు చెప్తారు మనకి? ఎవరు తల పుట్టిస్తున్నారు? ఎవరండి? ఆత్మ, పరిశుద్ధాత్మ. మనకి విశ్వాసం ఉంటే పరిశుద్ధాత్మ తలంపు పుట్టిస్తుంది. మనకి విశ్వాసం లేకపోతే అవిశ్వాసం ఉంటే దుష్టుడు మనకి తలంపు పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రిక నేను చదువుతున్నాను, మళ్ళీ నేనే చదువుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుండి 7 వరకు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుండి 7 వరకు మనం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి అయినది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ అని ముందా చెప్పుకున్నాం కదా. శరీరానుసారంగా నడిచేవాడి కంట దేవుడు సంతోషపెట్టడంట. వారికి శరీర సంబంధమైన తలంపులే పుడతాయంట. కానీ దేవుని యందు ఆత్మానుసారంగా నడిచేవాడికి దేవుని మర్మాలు, దేవుని సంగతులు, దేవుని సంతోషపెట్టేటట్లుగా వాడికి తలంపులు వస్తున్నాయని దేవుడు చెప్తున్నాడు. ఆలోచించాలి ఒకసారి అందరూ కూడా. మీరు ఉపాసన చేయమని చెప్పింది ఎవరు?
నేను ఉపవాసం చేయమని చెప్పింది ఎవరు? నీకు ఉదయం 5 గంటలు లేచి ప్రార్థన చేయమని చెప్పింది ఎవరు? నేను బైబిల్ చదవమని చెప్తుంది ఎవరు? ఎవరు చెప్తున్నారు నీకు? ఎవరు వచ్చి చెప్తున్నారా? నీలో పుట్టే తలంపది, నీలో పుట్టే తలంపది. సిగరెట్ తాగమని ఎవరు చెప్తున్నాడు? మందు కొట్టమని ఎవరు చెప్తున్నాడు? పరాయి స్త్రీతో పోమని ఎవరు చెప్తున్నాడు? దొంగతనం చేయమని, అబద్ధాలు ఆడమని, మోసం చేయమని ఎవరు చెప్తున్నాడు? ఈరోజు నేను దేవుడికి ఉపాసన చేస్తాను, నేను బైబిల్ చదువుతాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను దేవుడికి కట్టుబడతాను, నేను చర్చికి వెళ్తాను, సువార్తకి వెళ్తాను, నా దాంట్లో దేవుడికి ఇస్తాను, నేను దేవుని మహిమపరుస్తాను, దేవుని కనపరుస్తాను, నీ మనసులో పుట్టిన తలంపులు ఎవరు పుట్టిస్తున్నారు నీకు? ఆత్మానుసారమైన వాడు అయితే ఆత్మ సంబంధ తలంపులు పుడుతున్నాయి, శరీరానుసారమైన వాడు అయితే శరీర సంబంధమైన తలంపులు పుడుతున్నాయి. ఏసావు ఏ తలంపు? ఎవరికి కావాలి? నాకు ఆకలేస్తుంది, నాకు ఇచ్చే ఈ చిక్కుడుకాయలు కూర, నిజంగా చిక్కుడుకాయలు కూర, అది పప్పు, అది పప్పు, ఇట్స్ పీస్, పప్పు కూర, అది నాకు ఇవ్వు. ఏ తలంపు వచ్చింది వాడికి? నువ్వు నాకు కనుక జ్యేష్ఠత్వపు హక్కులు ఇచ్చేస్తే నాకు వాడికి ఇస్తాను అన్నప్పుడు ఎవరికి కావాలి? తీసుకో. ఎప్పుడు ఇచ్చాడు నీకు ఆ తలంపు? నీకు ఎందుకు రాలేదు ఆ తలంపు? అమ్మో ఇది చాలా విలువైనది, ఇది శ్రేష్టమైనది, నా తండ్రి నుంచి నాకు సంక్రమించింది, ఇది అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి నాకు వచ్చిన ఇది అతి శ్రేష్టమైన ఆశీర్వాదము, దీన్ని ఒక పూట కూటి కొరకు వదిలేసుకుంటానా? వదులుకో నేను అనే తలంపు పుట్టకుండా వదిలేస్తాను అనుకున్న వాడిని ప్రభు అంటున్నాడు, నువ్వు భ్రష్టుడవు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠ హక్కును వదిలేసి, దేవుని వదిలేసి, దేవుని విశ్వాసాన్ని వదిలేసి, దేవుని ప్రేమను వదిలేసి, దేవుడిచ్చిన ఆధిక్యతను వదిలేసి, దేవుడిని విడిచిపెట్టి తిరిగిన నీవు భ్రష్టుడవు అని ప్రభు అంటున్నాడు. కయ్యను తన తమ్ముడు చంపాలన్న తలంపు ఎట్లా వచ్చింది అతనికి? ఎట్లా నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? దేవుడు నిన్ను అంగీకరించలేదు, నీ తమ్ముడిని అంగీకరించాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదు, నీ తమ్ముడి ప్రార్థన ఆలకించాడు. దేవుడు నీ తమ్ముడు ఇచ్చిన స్థుతి స్తోత్ర గోపము ఆలకించాడు. నీది మాత్రం నీ ఆర్పణ ఆలకించలేదు, స్వీకరించలేదు, త్రోసి వేసిన ప్రభు అని చెప్పాడు. ఎవరిచ్చాడు వెంటనే తలంపు? నీ తమ్ముడిని చంపే అని తలంపు ఎవరిచ్చాడు? నేత్రాశ, జీవగుణము, శరీరాశ ఇవి కలిగిన లోకము, అపవాది వాళ్ళలో పుట్టించిన తలంపు వాడిని నేరస్తులు చేసింది, వాడిని శాపగ్రస్తుడిగా మార్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానుసారంగా శరీరానుసారంగా నడిచిన వాడికి శరీర తలంపు పుడుతుంది, ఆత్మానుసారంగా నడిచేవాడికి ఆత్మ సంబంధమైన తలంపులు పుడుతుంది. మనిషికి మనుష్య సంగతులు తెలుస్తాయి, దేవుడికి దేవుని సంగతులు తెలుస్తాయి. దేవుడి ఆ పరిశుద్ధాత్మ నువ్వు పొందితే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీ లోపల నీకు దేవుని తలంపులు పెట్టిస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు అని ప్రభు అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదువుకుందాం మరో వచ్చిన భాగం. లూకా సువార్త 12వ అధ్యాయం. నేనే చదువుతున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము 11వ వచ్చిన భాగం నేను చదువుతున్నాను, చూడండి. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోయినప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చుదమా, ఏమి మాట్లాడుదామా అని చింతింపబడి మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునను. హల్లెలూయా. ఆ సమయంలో నీకు ఎవరిస్తారు ఆలోచన, ఎవరిస్తారు మాట, ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ. వావ్. ప్లెసిబో నమ్మకంతో నడిస్తే, నెసిబో అపనమ్మకంతో నడుస్తుంది. నీ జీవితంలో కార్యాలు జరగకపోవడం కారణం నీకు విశ్వాసం లేకపోవడం. నీ విశ్వాసం లేకపోవడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయక, శరీరానుసారంగా నడుస్తూ అవిశ్వాస తలంపులతో దీవించబడక, ఎదగక, ఫలించక, ప్రభు దగ్గరికి రాలేక, ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగా మన జీవితాలు తయారైపోవడం కారణం నెసిబో. హల్లెలూయా. దేవుడి తలంపులు మన తలంపులు ఒకటైనప్పుడే ప్రభు మనం దీవిస్తాడు. నీ త్రోవ దేవుని త్రోవ ఒకటైతేనే ప్రభు నిన్ను ఆదరిస్తాడు. చరిత్రలో ఒకే వ్యక్తిని చూసి ప్రభు అన్నాడు, ఇతడే నా హృదయానుసరుడు అన్నాడు. ఎవరితో అన్నాడు? ఇతడే నా హృదయానుసరుడు అన్నాడు. ఎవరితో? దావీదు మహారాజుతో అన్నాడు. హృదయానుసరుడు అంటే అర్థం ఏంటి? నాలో ఏముందో అతనికి తెలుసు,
చరిత్రలో, ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో అబ్రహాముని ఏర్పాటు చేసుకున్న కాలం నుండి దావీదు కాలం వరకు దేవుడు తన బిడ్డలను కటాక్షిస్తూ వస్తూ ఉన్నాడు, దీవిస్తూ వస్తున్నాడు. ఒకడిగా ఉన్న అబ్రహాముని తీసుకొని పోయి ఒక దేశంగా మార్చి, ఒక ప్రపంచంలో అత్యంత అద్భుతమైన భూభాగము కలిగిన ఇజ్రాయేల్ దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చి, వారి కట్టని పట్టణాలు, వారి నాటని పొలాలు, వారి తవ్వని బావులు, వారు కట్టుకొని ఇల్లులు వారికి ముందుగానే ఏర్పాటు చేసి వారికి ఇచ్చి, ఇందులో మీరు దీవించబడండి అని చెప్పినప్పుడు అందరూ దీవించబడ్డారు, అందరూ వచ్చారు. ఒక్కడు కూడా నా దేవుడికి నేను ఏదైనా చేయగలనా, నా దేవుడికి నేను ఏదైనా చేయగలనా, నన్ను ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడు, నా దేవుడికి నేనేమి ఇవ్వాలి, నేనేం చేస్తే ఆయన నామం మహిమపరచబడుతుంది అని అబ్రహాము కాలం నుండి దావీదు కాలం వరకు కూడా ఒక్కడు కూడా ఆలోచన చేయలేదు. ప్రతి వాడు దగ్గరికి వచ్చి నాకు ఇది నాకు అడిగినోడే తప్ప నీకేం కావాలి అడిగినోడు ఒకడు లేడు. కానీ ఒకే ఒక వ్యక్తి మహాభక్తుడు అనిపించుకున్నవాడు పడుకున్నాడు మంచం మీద, చుట్టూ చూసుకుంటూ ఉన్నాడు. నేను రాజుగారి కోటలో సుఖంగా సౌఖ్యంగా ఆనందంగా సుఖంగా ఉన్నాను, నేను నా దేవుడేంటి నా పక్కన గుడారంలో ఉన్నాడు. లేదు, ఆయనకు తలంపు పుట్టింది ఏంటో తెలుసా, నేను ఇలా ఉంటే నా దేవుడు నాకంటే బాగుండాలా, నేను ఉండే కోట కంటే నా దేవుడి కోట మహా అద్భుతంగా ఉండాలా అన్న తలంపు పుట్టింది. ఆ తలంపు పుట్టగానే ఉదయాన్నే వచ్చే నాతన ప్రవక్త ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా, దావీదు నీకు నచ్చింది చేయన్నాడు. బా, ఈ మాట ఎక్సలెంట్ అన్నమాట. నీకు నచ్చింది చేయి. దేవుడి రోజు నీ దగ్గరికి వచ్చి నీకు నచ్చింది చేయను అనుకో, ఎంత సంతోషం, ఎంత ఆనందం. నీకు నచ్చింది చేయవయ్యా అని ప్రభు అంటున్నాడు. అంటే నా తలంపు నీ తలంపు ఒకటే, నా త్రోవ నీ త్రోవ ఒకటే. ఇంతవరకు నేను గుడారాలో నేను ఉంటూ వచ్చాను తప్ప ఏ రోజు నా బిడ్డ నా కోసం ఏదైనా చేయాలని ఆలోచన కాగలేదు. కానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా నా తలంపు ఏముందో నువ్వు కనుగొన్నావు, నువ్వు కలిగి ఉన్నావు, అంతటి భక్తి చేస్తావు, అంతటి విశ్వాసం కలిగి ఉన్నావు. నీ విశ్వాసం గొప్పది దావీదు, అందుకే నీకు అటువంటి తలంపు పుట్టింది. ఆ తలంపు ఏంటంటే నేనుండే ఈ కోట కంటే నా దేవుడి కోట మహా అద్భుతంగా ఉండాలి. అప్పటికి ప్రపంచంలో ఒక గుడి కానీ ఒక గోపురం కానీ ఎవరు ఎక్కడికి కట్టలేదు. కానీ మొట్టమొదటిసారి దావీదు ఆలోచన చేసి దేవుడు ఉండే నివాస స్థలము ఒక మందిరము మహా అద్భుతంగా ప్రపంచ దేశాల్లో తన మానకంగా ఉండాలని చెప్పి బంగారం, ఇతర వెండి అన్ని తన జీవితకాలం చచ్చే వరకు కూడా తన సంపాదించిన సంపాదన అంతా తీసుకొచ్చి దాచి తన కొడుకుని పిలిచి చివరిసారిగా చనిపోతున్న కొడుకుని పిలిచి పక్కన కూర్చొని పెట్టుకొని చేతిలో చేయించుకొని, నా కుమారుడు సొలొమోను నా తర్వాత నువ్వే రాజువి, అయితే నాకు పని చేసి పెట్టాలా, నా జీవితకాలం అంతా కూడా నేను ప్రయాసపడి దేవుని మందిరం కొరకు సమస్తము సమకూర్చి ఉంచాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లే, జస్ట్ నిలబడి సూపర్వైజ్ చేసి నువ్వు కట్టు. ఆ మందిరం ఎలా ఉండాలి, ఆ మందిరం ఇక్కడ బంగారం వేయాలి, ఎక్కడ ఎత్తులు వేయాలి, అది ఇన్ని ద్వారాలు ఉండాలి, ఎలా ఉండాలి అనేది అంతా నేనే అన్ని ప్లాన్స్ గీయించి పక్కాగా ఇదిగో నిధులు పెడుతున్నాను. దీన్ని ఎలాగైనా పూర్తి చేయ నా కుమారుడా, ఇది నా కళ అంతని కొడుకు చెప్పాడు. యేసుప్రభు గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నేను అబ్రహాం కుమారుని చెప్పలేదు, నేను దావీదు కుమారుని అని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఆయన. అబ్రహాం ఎందుకు చెప్పలేదు, మోషే ఎందుకు చెప్పట్లేదు, వాడు భక్తులు కదా, కాదు, అంతకంటే శ్రేష్టమైన భక్తి గలవాడు దావీదు మహారాజు. అందుకే దావీదు గురించి చెప్పుకున్నాడు దేవుడు, నేను దావీదు కుమారుని, దావీదు వంశం నుంచి వచ్చిన వాడు నేను అని చెప్పినాడు దేవుడు. ఎందుకంటే నీ తలంపు నా తలంపు ఒకటే, నచ్చింది చేయి అన్నాడు. మన దగ్గర 1,00,000 రూపాయలు అనుకోండి, మీ భార్య దగ్గరికి వచ్చి మీకు నచ్చింది చేసుకుని అనుకోండి, ఎంత ఆనందం. భార్యకు 1,00,000 రూపాయలు ఇచ్చి నీకు నచ్చింది చేసుకుంటే ఎంత ఆనందం. మరి మహాదేవుడు, గొప్ప దేవుడు, అద్భుతకరుడైన ఆశ్చర్యకరుడైన మన యేసయ్య వచ్చి దావీదు చెప్తున్నాడు, నీకు నచ్చింది చేయన్నాడు. చెడు చేస్తాడేమో, తప్పు చేస్తాడేమో, వృధా చేస్తాడేమో, వాడు చేస్తాడేమో, నశించిపోతాడేమో, చెడు మార్గం పడతాడేమో, ప్రభు అనుకోడు కదా. అలా అనుకోకుండా నీకు నచ్చింది చెయ్యి అని నాతనంతో చెప్పించాడు. అంటే నీ తలంపు నా తలంపు, నేను నీకేం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా మనసులో ఏముందో నీకే తెలుసు. అందుకనే నువ్వు నాకు హృదయానుసారుడివి, అంటే నన్ను ఎరిగిన వాడివి, నా తలంపు ఎరిగిన వాడివి, నాలో ఏముందో తెలిసిన వాడు. నేను ఒక్కడు కూడా అడగలేదు, మోషేని అడగలేదు, నేను నోవాహుని అడగలేదు, అబ్రహాం అడగలేదు, ఇస్సాకు యాకోబుని అడగలేదు, నీ ముందున్న సౌలుని అడగలేదు, నేను నీ ముందు ఏ న్యాయాధిపతిని అడగలేదు, నేను ఎవరిని అడగలేదు నాకు మందిరం కట్టాను. కానీ నీకు వచ్చింది, నేను బాగున్నాను,
నా దేవుడు ఎలా ఉన్నాడు అనే ఆలోచన ఏ భక్తుడికి పుట్టలేదు, దావీదు పుట్టింది. దేవునికి స్తోత్రం చెప్తాం అందరం కూడా. అటువంటి భక్తి గలవాడు, అంటే అటువంటి విశ్వాసం గలవాడు దావీదుకి ఆ తలంపు ఎలాగొచ్చింది తెలుసా? పరిశుద్ధాత్మ తెలియపరిచింది. ఎందుకంటే అతడు అత్యంత విశ్వాసం గలవాడు కనుక ఆ విశ్వాసం నుంచి పుట్టుకొచ్చిన తలంపు మందిరం కలడం అది దేవుడు ఇచ్చింది, దేవుడు అతను ఆశీర్వదించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తలంపులు ఎటువంటివి, దేవుడి తలంపులు ఎటువంటివి చెప్పుకుందాం. 3 విషయాలు చెప్పుకుందాం. మనుషుల తలంపులు ఎలా ఉంటాయో చూద్దామా, చదువుకుందాం. మనుషుల తలంపులకి దేవుడి తలంపులకి ఉన్న వ్యత్యాసాన్ని గమనించే సంఘటనలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఆ వ్యత్యాసాలు కనుక మనం చూస్తే మనం ఎటువంటి తలంపులతో బ్రతుకుతుంటామో మనకు అర్థమైపోతుంది. తీద్దాం బైబిల్. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4-7 చదవండి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేది. మాకు న్యాయము తీర్చుటనే ఈ రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగిపోము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చాలండి. హల్లెలూయా. విన్నామా? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథంలో చివరిసారికి వచ్చేసరికల్లా సమూయేలు కాలంలో ప్రజలందరూ, ఆ ప్రజల పెద్దలందరూ సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలుతో అంటున్నారు, సమూయేలు నువ్వు మంచి ప్రవక్తవి, కానీ నీ బిడ్డలు నీ అంత మంచివాడు కాదు, నీలా న్యాయం చెప్పేవారు కాదు. సో పంచే ఏంటంటే సకల ఏం రాసింది అక్కడ? సకల మర్యాద చెప్పున, అంతేనా? సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజుని, సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజును నియమించు అని అడిగారు. ఇది మనుషుల తలంపు, ఇది మనుషులు కలిగిన తలంపు. ఏంటా తలంపు తెలుసా? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అని అడగడం, ఇది మనుషుల తలంపు. ఆ మాట సమూయేలు చెప్పి సమూయేలు దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు 7వ వచనంలో ఏమని చూస్తావా? అందుకు యెహోవా సమూయేలుతో సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగిపోము. ఎన్నప్పుడు వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించాడు. దేవుడు అంత బాధపడ్డాడండి. ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు బానిసలుగా పడి ఉన్నప్పుడు నేను 10 తెగుళ్ళు చేసిన బయటికి రప్పించాను, ఎదురుగుండా వచ్చి ఎరస పాయలు చేశాను, ఆకలి అంటే మన్నాను కురిపించాను, దాహం అంటే బండ నుంచి మొదలైన జలం ఇచ్చాను, శత్రువులు ఎదురుగుండా వస్తే తరిమి కొట్టాను, మీకు తోడుగా అగ్నిస్తంభంగా రాత్రిపూట మేఘస్తంభంగా ఉండి నడిపించాను, దీవించాను. కానీ నేను మిమ్మల్ని పరిపాలించాను, నేను మిమ్మల్ని ఏలుకున్నాను, మిమ్మల్ని నడిపిస్తున్నాను. కానీ నువ్వు ఏమంటున్నావంటే నాకు నువ్వొద్దు, నాకు లోకం కావాలి. లోక జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని నియమించు. ఈరోజు నీ రాజు ఎవరు? ఇందాక గంటగా చదివారు కదా 44వ అధ్యాయంలో 4వ వచనంలో మన రాజు ఎవరని చెప్పారైనా? రాజు అంటే పరిపాలిస్తాడు, పాలిస్తాడు, చెప్తాడు, మార్గం చూపిస్తాడు, రక్షిస్తాడు. రాజంటే ఎవరు? రక్షించేవాడు. రాజంటే ఎవరు? రక్షించేవాడు. రాజంటే ఎవరు? పోషించేవాడు. రాజంటే ఎవరు? ఆదుకునేవాడు. రాజంటే ఎవరు? మార్గం చూపించేవాడు. రాజంటే ఎవరు? సోదరులు తప్పించేవాడు. రాజంటే మనలో యుద్ధం చేసేవాడు. రాజంటే మరి నీవు అంటున్నావు సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజు నియమించు అంటే లోకంలో తీసుకొచ్చి రాజు చేయి. దేవుడు కదా, నేను రక్షించేవాడు దేవుడు, ఈ శోధనను తప్పించేవాడు దేవుడు, నేను ఆదుకునేవాడు దేవుడు, నేను పోషించేవాడు దేవుడు, నీకు రక్షణ దయచేసేవాడు దేవుడు, నీ శత్రువులతో యుద్ధం చేసేవాడు దేవుడు, నీ క్షేమం కోసం ఆరాటపడేవాడు దేవుడు, నువ్వు బాగుండాలని ప్రయాసపడేవాడు దేవుడు. నాకు దేవుడు నన్ను పరిపాలించక్కర్లా, దేవుడు మమ్మల్ని నడిపించక్కర్లా, మమ్మల్ని లోకంలో ఉన్న సకల జనుల మర్యాద. ఆ రోజు రాజు బాగానండి, ఆ రోజు రాజు కావాలన్నారు. ఈరోజు ఏమంటున్నారు? రాజు స్థానంలో డబ్బు చేరిపోయింది. రాజు స్థానంలో కింగ్ ఎవరు? డబ్బు కూడా కింగ్.
డబ్బు నన్ను పరిపాలిస్తే, సకల మర్యాద చెప్పు నాకు డబ్బులు దయచేస్తే, సకల మర్యాద చెప్పు నాకు కులం దయచేస్తే, సకల మర్యాద చెప్పు నాకు ఆస్తి దయచేస్తే, సకల మర్యాద చెప్పు రూపం అధికారం దయచేస్తే, సకల మర్యాద చెప్పు నాకు శక్తిని దయచేస్తే నేను నడుస్తాను. చూడ సమస్త ఆశీర్వాదాలకు సర్వశక్తికి కారణభూతులైన దేవుడున్నాడు. నీ హృదయమే నా దేవాలయం, నేను నీలో ఉండి నేను నడిపిస్తాను అని ప్రభు అంటే నాకు వద్దు, నాకు లోకం కావాలి, లోకంలో ఉన్నది కావాలా. ఎందుకంటే సకల మర్యాద అందరూ ప్రపంచంలో ఎలా నడుస్తుందో నేను కూడా అలాగే నడుద్దాం అనుకుంటున్నా. తప్పు మాట్లాడుతున్నావు నువ్వు. దేవునికి ఆధారం, దేవునికి రాదై ఉండాలా. మనుషులు తనకు ఎలా ఉన్నాయి, స్తోత్రం 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 అంటూనే ఉంటాం, కానీ మనుషులు రాజుగా యేసు ఉన్నాడు. యేసు క్రీస్తు నీ హృదయ రారాజు అయితే కనుక శోధనలో, బాధల్లో, కష్టాల్లో, అవసరతలు, ఇరుకుల్లో, ఇబ్బందులు, అనారోగ్యాల్లో, ప్రమాదాల్లో తప్పిస్తారు. ఆయనకి మించింది, ఆయనకి చేయలేనది ఏమి లేదు, ఆయనకి అసాధ్యమని ఏమీ లేదు, సమస్త సాధ్యమే. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే రాజుకు రాజస్థానం వల్ల నిన్ను ఎరుబడి చేసి, నిన్ను పరిపాలించి, నిన్ను నడిపించి, నీకు మార్గం చూపించేది డబ్బు, కులము, మతము, లోకము, కుటుంబము, భార్య, భర్తలు, బిడ్డలు, ఈ లోకంలో సమస్త సంపద, సిరి సంపద, లోకము జ్ఞానము, లోకము తెలివితేటలు నన్ను నడిపిస్తాను అనుకొని లోకానికి ఇస్తున్నావు కనుక నీ తలంపు చెడ్డది. ప్రభు దుఃఖపడ్డాడు. సమయంలో వారిని విసర్జించలేదు, నన్ను వారిని ఏలకుండా నన్ను విసర్జించారు. దేవుడా నువ్వు బాగా తప్పుకో, మా డబ్బి, మా ఆస్తి, మాకు అధికారమి చాలు, మాకు చాలు, మాకు బాగుంటారు. ఎంతమంది ఆలోచిస్తారు తెలుసా? 90% మంది ప్రార్థన చేస్తారు, స్థుతిస్తారు, దేవుని కనపరుస్తారు, దేవుని మహిమపరుస్తారు, బైబిల్ చదువుతారు, అన్ని చేస్తారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బే పరిష్కరిస్తారు అనుకుంటారు, డబ్బే పరిష్కరిస్తారు అనుకుంటారు వాళ్ళు, డబ్బే పరిష్కరిస్తారు అనుకుంటారు. అందుకనే వాళ్ళందరూ కూడా నశించిపోతున్నారు. కానీ జరగదు, అందుకనే అద్భుతం జరగదంతే. మా ఆలోచన మావే, నీ ఆలోచన నీవే. దేవుడా మాకు వద్దు, మాకు లోపల అందరూ ఎలా ఉన్నారు. ఆ రాజు వస్తే బానిసం చేస్తారు తెలుసా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సమయాల ద్వారా ప్రజలకి ఒకవేళ అడుగుతున్నారు, రాజు అడుగుతున్నారు, వాడు వచ్చినట్టే మీ సంపాదన నుంచి 10 మంది ఇచ్చేయాలా, మీ పిల్లల్ని బడులుగా, బానిసలుగా, ఇంట్లో పనికి, ఒంటి పనికి పెట్టుకుంటాడు. మీ దగ్గర సంపాదన నుంచి డబ్బులు లాక్కొని, పనులుగా లాక్కొని మీకు అందరికి ఇస్తాడు. మీరు ఊడికి చేయాలా, మీరు బానిస అవ్వాలా, వెట్టి చాకరీ చేయాల్సి వస్తుంది. కష్టం పాడవాలి. ఏ ప్రభు అయితే వెట్టి చాకరీ చేయిస్తాడా? మీరు లాక్కుంటాడా? వినండి ఒకసారి జాగ్రత్త. ఇప్పుడు వినండి ఒకసారి. గొలియాతు అనే మహమ్మారి వచ్చింది, గొలియాతు అనే సమస్య వచ్చింది, గొలియాతు అనే శత్రువు వచ్చింది, గొలియాతు అనే పెద్ద శక్తి, లోకపు శక్తి ఎదురు నిలబడింది. సౌలు రాజ్యం, సౌలు యొక్క సైనికులు, సైన్యాధ్యక్షుడు కూడా చేత కాని వాడిగా కూర్చునిపోయి దాక్కున్నారు. కానీ ఒక పసివాడు, ఒకే ఒక పసివాడు, 14 సంవత్సరాల వయసు గలవాడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? క్యారేజ్ పట్టుకుని వచ్చాడు అన్నయ్య కోసం. అన్నయ్యకి అమ్మ కట్టించిన క్యారేజ్, చపాతీలు కట్టించింది, కూర కట్టించింది పట్టుకు వచ్చాడు. అన్నయ్య మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య అమ్మ క్యారేజ్ తీసుకున్నాడు. కానీ అందరూ మాటలు పెట్టున్నాడు. గొలియాతు 9 అడుగులంట. వాడు కండలు చూసావా, వాడు పట్టుకున్న కత్తి చూసావా, వాడు ఎంత ఎత్తున్నా చూసావా, వాడు ఎంత బరువునా చూసావా, వాడు ఒక దెబ్బలు చంపేస్తాడు, వాడి భయపడిపోయి రాజు దాక్కున్నాడు అని వింటున్నాడు మాటలు. కానీ ఒక తలంపు వచ్చింది, ఎవడ వీడు? ఇజ్రాయేల్ ప్రజల్ని సునీతి పొందిన, నిబంధన పొందిన, దేవుని బిడ్డలనుకుంటున్న ఇజ్రాయేల్ ప్రజల్ని ఎదిరించడానికి, బాధ పెట్టడానికి, అవమానించడానికి, నిందించడానికి, ఎదురుకుండా రావడానికి ఈ సున్నీతి లేని అన్యుడు ఎవడ వీడు? పుట్టుకొచ్చింది. ఎవరికి వచ్చిందండి? ఎవరు చెప్పారు దావీదుకి నువ్వు వెళ్ళు గొలియాతుకి ఎదురుగుండా అని? ప్రశ్న. ఎవరు చెప్పారు దావీదుకి నువ్వు చేస్తే గెలుస్తావని? ఎవరిచ్చారు ధైర్యం దావీదుకి గొలియాతును ఓడించిన శక్తి నీకోదని? పసివాడు పారిపోవచ్చు కదా, పసివాడు దానికి వెళ్ళిపోవచ్చు కదా. నాకెందుకు వచ్చిన బాధ? మా అమ్మ క్యారేజ్ ఇవ్వమని చెప్పింది, క్యారేజ్ ఇచ్చేసాను, అయిపోయింది, నా గొర్రెలు కాసుకుంటాను, దానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ దావీదుకి ఆ తలంపు పట్టడానికి కారణం ఎవరు? దేవుడు. దావీదు నువ్వు చిన్నవాడువా, నువ్వు పెద్దవాడువా అది ముఖ్యం అసలు కాదు. ఇక్కడ నీలో ఎంత విశ్వాసం ఉంది, నీలో పరిశుద్ధాత్మ ఎంత ఉంది, నీకు ఏ తలంపు పుడుతుంది? దేవుడు తలంపు. దేవుడు దావీదు చూసి విశ్వాసం చూసి ఒక హైలైట్ చేద్దాం, నేను గొప్ప చేస్తాను. ఒక సమస్యల ద్వారా ఒక సమస్య పుట్టించి ఆ సమస్యలో నుంచి దావీదుని గొప్ప చేశాడు. సమస్యను చూసి బాధిపోయిన చేతగాడు, సమస్యను చూసి ఎదుర్కొన్నవాడు దావీదు మహారాజు అయ్యాడు.
గొర్రె దగ్గరికి వెళ్ళాడు. ఏమని సాధ్యమేనా? ఒక రాయి పెక్క ఎంత ఉంటుంది, అది బాగా ఉంటుంది, ఎంత పెక్కే అందులో వరుసలో పెట్టి తిప్పుతున్నాడు. వదిలేడు రాయ. ఆ రాయి ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడ పోవచ్చు, కానీ ఆ రాయిని తిన్నగా వెళ్ళి ఇక్కడే తగలాలని ఎవరు చేశారండి? అది ప్లెసిబో, విశ్వాసం నీలో ఉంది. ఇది సాధ్యము. యుద్ధం యెహోవా ఆడతాడు, నాది కాదు యుద్ధం, దేవుడిది యుద్ధం. దేవుడు ఓడిస్తాడు వీడిని చెప్పేవాడు దేవుడు అనే విశ్వాసం. ఏమన్నాడు? యుద్ధం యెహోవాది, నాది కాదు, దేవుడు చూసుకుంటాడు అనే గొప్ప విశ్వాసం అతను ఏం చేసిందంటే ఆ రాయి పెక్క నిర్దేశించింది ఎలా పోవాలన్నది. ఆ విశ్వాసం తీసుకుపోయి పడిపోయాడు. కాలు తీసి గొర్రె గుండె పెట్టలేదు. ఎవడని వీడు? పసివాడు, చిన్నవాడు. రాజు వల్ల కాలేదు, సైనికుడి వల్ల కాలేదు, కనీసం తన అన్నల వల్ల కూడా కాలేంది ఒక పసివాడు అదే గొర్రెలు కత్తి తీసుకొని వాడు పేగని చేసి ఆ పేగపడుతున్నాడు. ప్లెసిబో సైంటిఫిక్ గా చెప్తున్నాడు. ప్లెసిబో విశ్వాసం ద్వారా పుట్టుకొస్తుంది, అది కార్యం చేస్తాడు. నీలో కార్య సాధకమైన శక్తిని ఇచ్చేది నీ విశ్వాసం. ఆ కార్య సాధక శక్తిని రిలీజ్ చేసేది ప్లెసిబో. నీ మైండ్ లో ఉన్న ఒక సెల్ నుంచి రిలీజ్ అవుతుంది. నువ్వు మా రాజు కాదు, దేవుడు మా రాజు కాదు, సకల జనుల మర్యాద చెప్పును మాకు రాజు నియమించు. దేవుడు చాలా కష్టము, బాధ అనిపించు. రాజు ఎర్ర సముద్రం నీరు పాయలు చేయగలడా? రాజు మన్నాను కురిపించగలడా? రాజు బండ నుండి మొదలైన జలంలో పుట్టించగలడా? నువ్వు కోరుకుంటున్న ఈ లోక మర్యాద చెప్పున రాజు చేయగలడా? చేయలేడు. కానీ నేను చేయగలది. కానీ నువ్వు నన్ను విసర్జిస్తున్నావే. ఆలోచన ప్రియులారా, దేవుని తలంపు ఎలా ఉంటుందో మనుషుల తలంపు ఎలా ఉంటుందో. మనుషుల తలంపు దేవుడికి వ్యతిరేకమైన. మీ తలంపు నా తలంపుల వంటి కాదు ప్రభావం. మన తలంపు లోకాన్ని, లోక మర్యాదని, లోక ఆశలను, లోక కోరికలను, లోకం నడిచే మార్గాన్ని ఆధారం చేసుకునే మార్గం. అందుకని ఏ నిర్ణయం శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న, బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అవసరతల్లో ఏం కావాలన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేయాలి తెలుసా? దేవుడే నా రాజు. ఏం చెప్పాలి తెలుసా? ఒక మాట రావాలి నోటంట. దేవుడు చూసుకుంటాడు. దేవుడు. అబ్రహాము తన కొడుకు ఎవరు? ఇస్సాకు. వాడు ఇచ్చేవాడే తీసుకెళ్తున్నాడు. డాడీ అందరు కట్లు ఉన్నాయి, అగ్గు ఉంది, మరి గొర్రెలేదు డాడీ. ఏం చెప్పాడు అబ్రహాము అప్పుడు? దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. ప్రతి సంఘం ఇదే మాట చెప్పాలి. యుద్ధం యెహోవా దేవుడు చూసుకుంటాడు. అబ్రహాము చెప్పాడు దేవుడు చూసుకుంటాడు. నీలో నిజంగా విశ్వాసం ఉంటే నువ్వు ఎంత కష్టంలో, ఎంత బాధలో, ఎంత నొప్పిలో, ఎంత వేదనలో, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే నా దేవుడు చూసుకుంటాడు అనే గనుక నువ్వు గట్టిగా నమ్మితే ఖచ్చితంగా కార్యం జరిగిపోతుంది. నువ్వు నమ్మవు కనుక కార్యము జరగట్లే. నెగిటివ్. దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వగలడా, దేవుడు నాకు బైక్ ఇవ్వగలడా, దేవుడు అప్పులు తెచ్చగలడా, దేవుడు నాకు ఆదాయం ఇవ్వగలడా, దేవుడు నాకు బిడ్డలు ఇవ్వగలడా, దేవుడు నాకు కార్యం చేయగలడా. ఏంటి? మందులు వేసుకోవాలా, పిల్లలు పుడతాం, కష్టపడి సంపాదిస్తే డబ్బులు వస్తాయి. అప్పుడు బైక్ కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, అప్పులు తీర్చవచ్చు. కష్టపడాలి కదా. నెగిటివ్. నీ నెగిటివ్ దేవుడి కార్యాలు జరగనివ్వకుండా చేస్తుంది. హల్లెలూయా. సో దేవుడు తలంపు ఎలా ఉంది? దేవుడు తలంపు ఎప్పుడు కూడా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే నీ రాజైనా, నీ హృదయంలో ఉండే రారాజైనా, నేను నడిపించాడు ఆయన. ఆయనే నిన్నే నడిపిస్తాడు ఆయన. ఆయన నీ రాజుగా పెట్టుకునే మనస్సు నీకుంటే నా ఆలోచనకు ఆయన కారణం, నా నిర్ణయాల కారణం ఆయనే, నా శ్రమలో ఆయన కారణం, ఆయనే నా రక్షకుడు, నన్ను పాలిస్తాడు, పోషిస్తాడు, ఆదరిస్తాడు, యుద్ధం చేస్తాడు, అన్ని ఆయనే, ఆయన ద్వారా చేస్తాను నేను అనుకుంటే దేవుడు చూసుకుంటాడు అనే మాట నీ పెదాల నుంచి బయటకు వస్తాడు. ఎవరున్నాయని ఎదుర్కొన్నాం అనుకో, ఎవరిప్పుడు మనకు హెల్ప్ చేస్తున్నా ఎదుర్కొంటాం అనుకో, నాకు వాళ్ళు హెల్ప్ చేయాలా, నాకు వీళ్ళు హెల్ప్ చేయాలా, నాకు వీళ్ళు హెల్ప్ చేయాలా, పాస్టర్ హెల్ప్ చేయాలి, మాకు పాస్టర్ బాగానే ఉన్నారు కదా, మాకు హెల్ప్ చేస్తాం. మీది నెగిటివ్ థాట్స్. నాకెవరు హెల్ప్ చేస్తున్నాడు? నాకెవరు హెల్ప్ చేస్తాడు? దేవుడే. నేను దేవుడి మీద డిపెండ్ అయితే దేవుడిని దీవిస్తాను. నేను దేవుడు డిపెండ్ అప్పుడు మనుషులు డిపెండ్ అయితే నేను దీవించమన్నాను. కుండీ వర్షంలో బిల్డింగ్ కడుతున్నాను చెప్పాను కదా, ఎవరు ఇస్తే కట్టలేదు. నేను నా విశ్వాసం స్టార్ట్ చేస్తున్నాను. నేను నా విశ్వాసంతో స్టార్ట్ చేస్తాను. కానీ నాకు ధైర్యం ఉంది. ఏ ధైర్యం ఉందంటే ఖచ్చితంగా చేసేయగలను, ఖచ్చితంగా పని పూర్తి చేసేయగలను, నేను చేస్తాను కూడా.
ఎందుకంటే అది నా కాన్ఫిడెన్స్. ఎందుకు కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు? గత 15 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నాను, నేను కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉంటాను. 15 సంవత్సరాల నుంచి అక్కడ ఇక్కడ అన్ని చోట్ల చర్చలు కట్టి, క్యాంపస్లు కట్టి, ఇల్లులు కట్టి, 2 బిల్డింగ్లు కట్టి, అటు 2 క్యాంపస్లు కడుతున్నాం. కట్టినప్పుడల్లా నాకు భయం వేసింది. కానీ ఆ భయం కాస్త విశ్వాసంగా మార్చుకొని ప్రతిసారి దేవుడు చూసుకుంటాడులే. ఎట్లా అయిపోయాను నేను? ఏ రోజైనా ఆగిపోయారా? ఆగలేదు. మేస్త్రి వచ్చాడు, ఏం చేద్దాం అన్నాడు. అప్పుడు కూడా అనుకోలేదు కడదామని, ఇప్పేసి కడదాం స్టార్ట్ చేసి రేపు అంటే అంతే. ప్లాన్ వేయలేదు, ప్రార్థన చేయలేదు, దేవుడు అడగలేదు, దేవుడు నాకు ఏం చెప్పలేదు. కానీ నాకు తలంపు వచ్చిన సాయంత్రం ఆ మేస్త్రి రాగానే స్టార్ట్ చేద్దాం లేదు, రేపు స్టార్ట్ చేద్దాం వచ్చేసి అన్ని తీసేయండి, నిరగొట్టండి అని నిరగొట్టేసాం. నిరగొట్టిన తర్వాత కడుతుంటే ప్రశాంతత, ఆనందం, సంతోషం మంచి పని చేస్తాం. తలంపు దేవుడిదైతే ప్రశాంతత, తలంపు దేవుడిదైతే కార్యం అయిందే, ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం చెప్పుకుందాం. రెండో విషయం త్వరగా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము నేను చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకున్నాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. సమూయేలు అనుకున్నాడు దావీదుని అభిషేకించడానికి వెళ్ళాడు, కానీ దావీదు తెలియక యెషయా కుమారుని అభిషేకించిన ప్రభు చెప్పాడు కనుక పెద్ద కుమారుడు వచ్చాడు. ఎలా ఉన్నాడు? కండ తిరిగినవాడు, ఎత్తుకున్నాడు, అందంగా ఉన్నాడు, సూది ముక్కు ఉంది, చక్కని కళ్ళు, చక్కని జుట్టు, చక్కని రూపం, చక్కని పెదాలు, చక్కని ఆకారం, ఆజానుభావులాగా, సుందరుడుగా, అద్భుతంగా రాజు ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా అతనిలో అన్నీ ఉన్నాయి. వచ్చాడు, ఇతడే ఖచ్చితంగా రాజు, ఇతడే దేవుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే ప్రభు అందరూ పడిపోకు, నువ్వు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నావు, కానీ యెహోవా పై రూపాన్ని అస్సలు లక్ష్య పెట్టడు. పై రూపాన్ని లక్ష్య పెట్టడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. పెళ్లి సంబంధంకి వెళ్ళావు, అమ్మాయి చాలా అందంగా ఉంది, నన్ను తీసుకెళ్ళకండి. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళారు, ఒక సంబంధం నన్ను తీసుకెళ్ళారు, ఉదాహరణ చెప్తున్నాను. నన్ను తీసుకెళ్ళి అని కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది, సూపర్. అలాగా పై రూపంలో ఊరాల చుట్టూ, మంచి కళ్ళు, మంచి రంగు, మంచి హైట్, మంచి పర్సనాలిటీ, అబ్సల్యూట్లీ బ్రిలియంట్. చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. పెళ్లి కూడా పెళ్ళితో మారాడు, మైండ్ బ్లాక్ అయిపోయి మారాడు. అయిపోగానే చెప్పాడు, నువ్వు నాకు చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను, కట్ట తప్పించిన పాలని చేసుకున్నాను. ఓకే అయిపోయింది. అతనికి వచ్చాడు, నేను మాట్లాడుతున్నాను, నేను పక్కకి తీసుకెళ్ళాను, నాన్న తీసుకెళ్తాను. పక్కకి అడుగుతున్నాను, బైబిల్ చదువుతావు రోజు అంటే చదవను, ప్రార్థన చేస్తావు రోజు అంటే చదవను, చేయను, తెచ్చుకెళ్తామంటే వెళ్ళను, నాకు టైం లేదు, వంట వచ్చా అంటే రాదు. నేను చెప్పాను, ఈ అమ్మాయి కరెక్ట్ కాదు, అన్నీ ఉన్నాయి కానీ కొంచెం ఉంటే బాగుంటుంది కదా, వద్దు అని. లేదు పాస్టర్ గారు, మీకు తెలీదు, మీకు అర్థం కాదు, మీకు ఏం తెలీదు, నాకు అన్నీ బాగా తెలుసు, నేను జీవితాన్ని చూసేసినోడే, నాకు అన్నీ బాగా తెలుసు, మీరు పక్కన కూర్చోండి, మీరు దయచేసి అడ్డు రాకండి, మేము నచ్చినట్టు చేసుకుంటాం మేము అని చెప్పి పెట్టుకు. అమ్మాయి ఎన్ని లేస్తుంది ఉదయం 8 గంటలకి? కాఫీ ఎవరిస్తారు? మనోడు కాఫీ తయారు చేస్తాం, మాట భూమి ఎవరు తయారు చేస్తారు? కాళ్ళు ఎవరు పెడతారు? అంట్లో ఎవరు అవుతాడు? బట్టలు చేస్తాడు. నువ్వు పై రూపాన్ని చూసావు కనుక నువ్వు మోసపోయావు. అదే నువ్వు నా మాట ఉంటే, నా తలంపు నీ తలంపై ఉంటే, నేను ఒక మంచి బంధించావు. ఏం చేసుకుంటావు? పై రూపాయల తర్వాత హింస. ఒక పై రూపం తప్పని అన్నాం, పై రూపం కూడా ఉన్నాయి, కానీ పై రూపాన్ని కంటే ముందు చూడాల్సిన మరొకటి ఉంది, అంతరంగిక రూపం. ఆ రూపాన్ని చూసి పై రూపాన్ని చూడు. బెస్ట్. దేవుడే ఇష్టం లేదంటే, దేవుని దగ్గరికి వెళ్ళనే అంటే, ప్రార్థనే చేయనంటే, బైబిలే చదవనంటే, నాకు అది టైమే లేదంటే, ఇంక నువ్వు అమ్మని చేసుకుని సుఖపడి పడతావు. నేను వంట రాదు, అర్జున్కి వెళ్ళి రత్నవరం వంటకి వెళ్ళి 1 కేజీ మటన్ తెచ్చి కూరడు రెడీ తెచ్చాను.
అన్నం కూడా ఎక్కడ తెచ్చేసుకో. వీడికి ఎలా మనసులో అనకూడదంటే, అబ్బా మా భార్య హోటల్లో కూర్చొని ఆ ఉల్లిపాయలు కట్ చేసి ఆ టమాటా అంతా కట్ చేసి ఆ మటన్ చక్కగా కడిగి కూర వండి తీసుకొచ్చి, ఎవరి ప్రేమతో మీ కూర వండాను, ఇదిగో చాలు, ఇదిగో పప్పు, ఇదిగో కూర, కూర్చొని తినని చెప్పి కూర్చోబెట్టి ఆ ప్లేట్ వేస్తుంటే ఆ భర్తకు ఆనందం. కానీ ఆ ఛాన్స్ ఉందా? ప్యాకెట్ ఇప్పుకోవడం, ఆ దారాలు ఇప్పుకోవడం, ఇలాగా ఆ దారాలు ఇప్పుకోవడం, ఆ దారాలలో దొరుకుకోవడం, తెచ్చేసరికి దా కూర్చుందా వడిచిపడ్డావా, నీకు మూడు, నాకు మూడు, నీకు మూడు దుమ్ములు, నాకు 2 3 పడ్డాయి. అంతే కదా. దేర్ ఇస్ ఎ లైఫ్. కృత్రిమ లైఫ్, నిజమైన లైఫ్ కాదు. ఎందుకంటే నువ్వు 10 రూపాయలు చూస్తావు. ఏం చూస్తావు నువ్వు? 10 రూపాయలు చూస్తావు. ఏం చూస్తావు నువ్వు? 10 రూపాయలు చూస్తావు. నీ తలంపు ఏంటి? 10 రూపము. నీ తలంపు 10 రూపం. ప్రభు ఏం చెప్తున్నాడు? నో నో నో, నువ్వు 10 రూపాయలు అసలు చూడకు, ఎత్తు చూడకు. ఎంత ఎత్తుకున్నాడు కుర్రాడు అనకు. వెయిట్ చేయి, నా కోసం వెయిట్ చేయి, నేను చెప్తాను. ఎందుకంటే నేను స్కాన్ చేస్తాను. ఏ స్కాన్ చేస్తానంటే ఫ్రమ్ లాస్ట్ టు ఫస్ట్. నువ్వు ఈరోజు నీకు 25 కదా, 65 70 నీ ఎప్పుడు చనిపోతావు? 80 చనిపోతావు. 25 to 80 years నీ లైఫ్ ఎలా ఉందో నాకు తెలుసు. ఎలా ఉండాలో తెలుసున్నాను. నీకు ఏ సంవత్సరంలో కష్టం వస్తుంది, నీకు ఏ సంవత్సరంలో బాధ వస్తుంది, అప్పుడు నీకు ఎవరు సాయం చేయాలా? నీ భార్య సాయం చేయాలా? నీ భార్య నీకు ఎలా తోడుగా ఉంటుంది? నీ భార్య మాట ఎలా ఉంటుంది? 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు పోయిన తర్వాత నీ భార్య తలంపులు ఎలా ఉంటాయి? అన్ని దేవుడు స్కాన్ చేసుకొని చూస్తాడు. చూసిన తర్వాత నాయనా నా దృష్టిలో ఈ అమ్మాయి కరెక్ట్ కాదు, నీకు నేను చెప్పిన మాట అంటే లేదు 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 లేదు, అమ్మాయిని చూడు ఎంత బ్యూటిఫుల్గా, ఎంత రూపం ఎంత బాగుందో చూడు. ఎత్తు బరువు వస్తుంది. ఏంటది? కట్టలు వస్తున్నాయి, బరువు ఉంది, ఎత్తుగా ఉంది కట్ట, డబ్బులు కట్నం. మోసపోయిన తర్వాత అటు కొట్టి తిట్టి హింసించి బాధ పెట్టి మీ అందరికి బెటర్ ఇది బెటర్ అది బెటర్ అడుగుతున్నప్పుడు ఎత్తు చూసావు కనుక ఎత్తుతోనే ఉంది. 10 రూపాయలు ఎత్తును లక్ష్య పెట్టేవాడికి దేవుని తలంపు ఉండదు. అంటే 10 రూపాయలు చూసి మోసపోవద్దు. అంతరంగము చూడు, హృదయంలో చూడు, దాని దేవుడు మాత్రమే నీకు బయలుపరుస్తాడు. ఎన్నిసార్లు మనం ఈ పై వాటి మీద మనస్సు పెట్టి ఆ తలంపులు తెచ్చుకుంటాం. అంత భక్తి గల సమయం కూడా మోసపోయాడు కదా. అంత భక్తి గల సమయం, దీర్ఘదర్శి ప్రవక్త అనిపించుకునే సమయం కూడా బాబా వీడి హైట్ చూడు, వీడి వెయిట్ చూడు, వీడికి అర్థం కూడా. కానీ ఆయన ఆగు ఒకసారి, తొందరపడు. ఎత్తు కాదు, రూపం కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టడం నేర్చుకో అని ప్రభు ఆ ముసలివాడిని సమీరుకే చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాడు. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? నీ తలంపు నా తలంపు ఒకటి కాదు. నీ తలంపు ఎలా ఉన్నాయంటే 10 రూపాయలు లక్ష్య పెడుతున్నావు నువ్వు. నీ తలంపు ఎంతసేపు లోకంలో ఉండే సకల మర్యాద చెప్పిన సకల లోక మర్యాదలు, లోక ఆశలు, లోక కోరికలు నీ తలంపు, నా తలంపు. హల్లెలూయా, 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 హల్లెలూయా. టైం అయిపోయింది కానీ చివరిగా 2 నిమిషాలు ముగించేసుకున్నాం. 3వ మాట చెప్పి మార్కు సువార్త ముగించారు. 5 నిమిషాలు ముగించారు. మార్కు సువార్త 8వ అధ్యాయం చదవండి ఎవరైనా. ఇంక చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి అవకాశం లేదు. మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనం భాగం. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతురును గద్దించెను. ఎవరి సంగతులండి? నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావు అని ఎవరితో అన్నాడు? పేతురుతో అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా వినండి. ప్రభు చివరి దినాలకు వచ్చే సువార్తలో శిష్యుడు అంటున్నాడు, నేను చనిపోతున్నాను, నన్ను పట్టుకుంటారు, హింసిస్తారు, కొడతారు, మిమ్మల్ని కూడా బెదిరిస్తారు, కానీ భయపడకండి అని అంటుంటే వెంటనే పేతురు చేయబడుతుంది. యేసయ్యా నీకు అలా అస్సలు అవ్వకూడదు, నువ్వు చనిపోకూడదు అంటున్నాడు. ప్రభు పేతురుని అంటే అంత ఇష్టమో చూడు అన్నాడా? అనలేదు. పేతురు వైపు తిరిగి, సైతానా ఇక్కడి నుంచి పో అన్నాడు. అని ఏమంటాడు వెంటనే? నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు. అంటే నీ మనస్సుకు వస్తున్న తలంపు మనుషులవి. నువ్వు దేవుని తలంపులు నీ మనసుకు పుట్టడం లేదు. మనసులు ఇక్కడ కదా, నీ మనసు పుట్టడం లేదు. మనుషుల సంగతులు దేవుని సంగతులు. మనుషుల సంగతులు దేవ చిత్తానికి వ్యతిరేకం.
దేవుని సంగతులు, దేవుని చిత్తం యేసుక్రీస్తు శిలువపై మరణించుట దేవుని చిత్తం. అది దేవుని చిత్తం కనుక ప్రభు అంటున్నాడు, నీ మనస్సుకి దేవుని చిత్తం రాలేదు. ఈ దేవుని చిత్తం అయినా నువ్వంటే జరగడం మానేది. నీ మనస్సులో తలంపులకి ఆధారం ఏంటి తెలుసా? దేవుని చిత్తము. దేవుని చిత్తాన్ని తెలుసుకునే వాడికి దేవుని తలంపులు పుడతాయట. దేవుని చిత్తం తెలుసుకోలేని వాడికి దేవుని తలంపులు పుట్టవు. భార్య చిత్తమో, భర్త చిత్తమో, స్నేహితుల చిత్తమో ఉంటాయి. ఇవన్నీ మనుషులు చెప్తారు. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటాడు, చెప్పేసి ఆపేస్తాడు. ఒక వ్యక్తి స్థలం కొని ఇల్లు కట్టుకున్న ప్లాన్ చేశాడు. మంచి రోడ్ సైడ్ అతనికి ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ వచ్చింది. స్థలం కూడా తక్కువ వచ్చింది. ఎదుగుతుండగా రోడ్ సైడ్ ఒక స్థలం దొరికింది. వెళ్ళాడు. గజం 10,000 రూపాయలది కాస్త 8,000కి వచ్చింది. సంబరపడిపోయింది. పాస్టర్ గారు పిలిపించాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నారు. పాస్టర్ గారు నాకు ఈ స్థలం అనేది దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు, రేట్ అంతా బాగుంది, మీరు ఊహనే తీసేసుకుంటాను, ఈ స్థలం నేను రిజిస్ట్రేషన్ పెట్టేసుకుంటాను అన్నారు. ప్రార్థన చేశారు పాస్టర్ గారు. బాబు ఎందుకో నా మనసులో చాలా ఇబ్బందిగా ఉంది, కలవరంగా ఉంది, బహుశా దేవుడి చిత్తం కాదేమో ఈ స్థలం తీసుకోవడం, వద్దు ఈ స్థలం వద్దు మనకి విడిచిపెట్టేద్దాము, ఇంకో స్థలం చూసుకుంటే. లేదు పాస్టర్ గారు, ఈ ఏరియా అంతా 10,000, ఏదో నాకు తెలిసిన దాన్ని బట్టి 2,000 ఇస్తా అంటున్నాడు, 2,000 తగ్గింది, 200 గజాల స్థలము, ఎంత డబ్బులు మిగులుతాయి అంటున్నారు. లేదు పాస్టర్ గారు, సరే ఆలోచిస్తానని చెప్పి వెళ్ళిపోయి పాస్టర్ గారు చెప్పకుండా, పాస్టర్ గారు చెప్పి మనం వినకుండా స్థలం కొనేసి ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టేసి పాస్టర్ గారిని పిలిపించి ఓపెన్ కూడా చేయించాడు. అంతా అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత రోడ్డు వెడల్పులో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రోడ్డు వెడల్పులో చేస్తున్నారు. రోడ్డు వెడల్పులో సగం ఇల్లు కొడుకెళ్ళిపోయింది. నువ్వు వద్దు నా రోడ్డు వెడల్పు చేయగానే నా ఇల్లు వెళ్తారేంటి లోపల తీసుకొచ్చి సగం ఇల్లు కొట్టాడు. నువ్వు ఉండలేవు, వదలలేవు. ఏంటది? నువ్వు ఉండలేవు, అందులోని వదలలేవు. నీవు మనుషుల సంగతులను నీ మనసుకు తెచ్చుకున్నావు. దేవుని సంగతులు నీ మనసుకు రాలేదు. దేవుని చిత్తము ఇక్కడ ఇల్లు కట్టకూడదని నీకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో, రేపు ఎటువంటి ప్రమాదం వస్తుందో, ఎటువంటి నష్టం వస్తుందో నీకు తెలియదు. నువ్వు కనుక దేవుని అడిగి దేవుని చిత్తం కనుక తెలుసుకుని ఉంటే దేవుడు నీకు చెప్పుండేవాడు వద్దు అని. కానీ వద్దు అన్న మాట నీకు నచ్చలేదు, ఎందుకంటే నీ మనసు కష్టం. ఎందుకంటే నీ తలంపులన్నీ లోక సంబంధమని. నువ్వు ఎంతసేపు 2,000 అంటున్నావు. ఆడు ముదురు కనుక 10,000 రూపాయల స్థలం ఏం చేశాడు గజము, అడిగి తెలుసు ముందు రేటు పోద్దని నీకు అంటగట్టేసాడు అంటాడు. నువ్వెవరుకుంటున్నావు? అద్భుతం, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. అందరికీ 10,000 కాస్త నాకు 8,000 వచ్చేసి చూసావా, అద్భుతం. అద్భుతం కదా, అది శపితం, నష్టం, బాధ, కన్నీళ్ళు. మళ్ళీ స్థలం కొని మళ్ళీ ఇల్లు కట్టాలంటే అప్పటికే నువ్వు లోన్ తీసుకున్నావు 20 లక్షలు, బ్యాంకులో కడుతున్నావు వడ్డీలు, ఇల్లు కూడా పోయింది నీకు. ఆ గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు నీకు ఎందుకు పనికి రాకుండా కొద్దిగిస్తారంటే దాంతో ఇల్లు కట్టలేవు, స్థలం కొనలేవు. మళ్ళీ నువ్వు ఎప్పుడు పడతావు ఇల్లు, నష్టపోయావు. ఎందుకు జరిగింది ఇదంతా కూడా అంటే అర్థం నీకు దేవుని చిత్తం తెలియకపోవడమే. దేవుని చిత్తాన్ని గ్రహించే వాడికి దేవుని తలంపులు పడతాయి. అలాగా పేతురు దేవుని చిత్తాన్ని గ్రహించలేదు కనుక అతనికి మనుష్యుల తలంపులు పుట్టాయి, అంటే లోక తలంపులు ఉంటాయి. అదే కనుక దేవుని చిత్తం కలిగిన వాడైతే ప్రభా సకల జనులకు నీ వల్ల రక్షణ కలుగును గాక అని ఉండాలా. నేను చనిపోతాను, నన్ను బంధిస్తాను, హింసిస్తాను, మీరు భయపడగలంటే ప్రభా నీ ద్వారా మనుషులకు రక్షణ కలుగును గాక ఆమేన్ అని పేరు ఉండాలి దేవుని చిత్తం తెలిస్తే. సో ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథం 55:8 ప్రభు అన్నాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. యెహోవా వాక్కు, నీ తలంపు దేవుడి తలంపు ఒకటవ్వాలి ప్రభు కోరుకుంటున్నాడు. ఒకటవ్వాలి. నీ ఆలోచన దేవుని ఆలోచన ఒకటి, నీ దారి దేవుడి దారి ఒకటి అయితేనే దీవించబడతావు. అదే దావీదు లాంటి శ్రేష్టమైన భక్తి. నా హృదయానుసరుడు దావీదు ఎలాగైతే దేవుడు ప్రభు అన్నాడో అలాంటి భక్తి, అంత శ్రేష్టమైన, అంతటి పై అయిన ఎత్తైన భక్తిని కావాలంటే దేవుడి మనసు నీ మనసు ఒకటిగా మార్చబడే స్థితి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు తలంపులు ఎలా గ్రహిస్తావు? విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ఉంటే పరిశుద్ధాత్మ ఉంది అక్కడ. నువ్వు ప్రభువు నమ్మావు కనుక నీకు పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. నువ్వు ప్రభువు నమ్మలేదు కనుక పరిశుద్ధాత్మ నీకు ఇవ్వబడదు. ప్రభువు నమ్మిన ఆ నమ్మకం నీకు పరిశుద్ధాత్మ నీలో ఉన్న సైంటిఫిక్ గా చెప్పాలంటే ప్లెసిబో రిలీజ్ చేస్తుంది. పాజిటివ్. ప్లెసిబో ఎప్పుడు కూడా నమ్మకంతో నడుస్తారు, నెసిబో ఎప్పుడు కూడా నెగిటివ్ తో నడుస్తారు.
సో ప్లెసిబోని రిలీజ్ చేయాలంటే, అంటే శక్తి రిలీజ్ అవ్వాలంటే, దైవ కార్యం జరగాలంటే విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ కార్యము జరగాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు